ఇక ఇరాన్‌తో యుద్ధానికి ట్రంప్ 5 రోజుల విరామం ప్రకటించారు. త్వరలో ఈ 2 దేశాల మధ్య చర్చలు కూడా జరగబోతూ ఉన్నాయనే వార్తలు వస్తూ ఉన్నాయి సార్. ఈ చర్చలకు పాకిస్తాన్ వేదిక కానుందనేది తెలుస్తోంది. సార్ మరి భారత్ విశ్వగురువు అంటాం. ఎక్కడైనా ఈ ప్రపంచంలో యుద్ధం జరుగుతుంటే ఖచ్చితంగా ఆపగల శక్తి మోదీకి ఉందని మరి చాలామంది అంటూ ఉంటారు. ఉక్రెయిన్ యుద్ధాన్ని కూడా ఆపగలిగే శక్తి మోదీకి ఉందని చెప్పి అప్పట్లో చాలా మంది మాట్లాడిన పరిస్థితి. మరి ఇప్పుడు పాకిస్తాన్ వేదికగా చర్చలు. పాకిస్తాన్ వారే ఆపుకోలేకపోయాడు, ట్రంప్ ఆపాడని చెప్తున్నాడు. మనము ఇప్పుడు భారతదేశం ఆ స్థాయిలో ఉండాలని కోరుకుంటాం భారతీయులుగా. కానీ ఇప్పుడు పాకిస్తాన్ పై చేయి డిప్లొమాటిక్ గా మరి పాకిస్తాన్ హస్ బికమ్ మోర్ ఇంపార్టెంట్. పాకిస్తాన్ కి ఇజ్రాయెల్ తో సంబంధాలు లేవు సరిగా. పాకిస్తాన్ కు ఇరాన్ కు మధ్య గొప్ప సంబంధాలు లేవు వాస్తవంగా. ఎందుకంటే ఆ 2 దేశాలు నైబర్స్. బెలూచ్ ఇష్యూ 2 దేశాల్లోనూ ఇబ్బందిగా ఉంది. పాకిస్తాన్ ఇదే సున్నీ ముస్లిం నేషన్, ఇరాన్ ఇది షియా ముస్లిం నేషన్. పాకిస్తాన్ కు ఇరాన్ పాకిస్తాన్ ఇరాన్ శత్రువు అయిన సౌదీ అరేబియాతో పాకిస్తాన్కు సంబంధాలు ఉన్నాయి. ఇరాన్ శత్రువు అయిన అమెరికాతో పాకిస్తాన్కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. సో ఏ రకంగా చూసినా ఇండియాకు ఉన్నంత క్లోజ్నెస్ కూడా పాకిస్తాన్కి ఇరాన్తో లేదు. ఇక ఇజ్రాయిల్తో అసలు క్వశ్చనే లేదు. అంటే భారతదేశమేమో ఇజ్రాయిల్కు క్లోజ్, ఇరాన్కు క్లోజ్, కానీ మనం ఏమీ చేయలేకపోయాం. మన ప్రైమ్ మినిస్టర్ ఫోన్ తీసుకొని అందరితో ముచ్చట పెట్టుకు సరిపోయింది. ఇరాన్ ప్రైమ్ మినిస్టర్ ప్రెసిడెంట్తో మాట్లాడతారు, జోర్డాన్ కింగ్తో మాట్లాడతారు, సౌదీ క్రౌన్ ప్రిన్స్తో మాట్లాడతారు. మనం ఫోన్లు చేసి మాట్లాడే తప్ప వాళ్ళు ఫోన్ చేసి లేదు. మీరు కావాలంటే చూడండి పేపర్లో, ప్రైమ్ మినిస్టర్ టాక్ టు అని వస్తాను తప్ప ప్రైమ్ మినిస్టర్తో ఎవరు టాక్ చేశారు నాకు చెప్పండి. ఎవరన్నా ఇరాన్ ప్రెసిడెంట్ ఇంకే దేశ ప్రెసిడెంట్లు ఎన్నిసార్లు, 1-2 సార్లు ఏమైనా చేశారో లేదో నాకు తెలియదు, గుర్తులేదు. కానీ ఏమైనా మన ప్రైమ్ మినిస్టర్ మాట్లాడుతున్నారు వస్తుంది, వాళ్ళు మాట్లాడతలేరు, వాళ్ళు అడుగుతలేరు మోడీజీ మీరు వచ్చి కొద్దిగా చూడండి దీన్ని అని. ఎందుకు మనం ఇంత మార్జినలైజ్ కావాల్సి వచ్చింది అంటే మోడీ ఫారిన్ పాలసీ క్లీన్ బోల్డ్ అని నా దాంట్లో వీడియో ఉంది, 1,00,000 వ్యూస్ వచ్చాయి ఇప్పటికి. ఇది క్లీన్ బోల్డ్ కాదా? ఇవాళ ఒక విధవ కంట్రీ అయిన పాకిస్తాన్ ఇవాళ కీలక దేశంగా మారిపోయింది చర్చల్లో. ఇప్పుడు రాయిటర్స్ కథనం, ఇజ్రాయిల్ అధికారులను టంకిస్తూ రాయిటర్స్ కథనం ఏంటంటే ఇస్లామాబాద్ వేదికగా చర్చలు జరగబోతున్నాయి. ఇంత నష్టం వచ్చింది ఇండియాకు. ఒక్కసారిగా పాకిస్తాన్ ఒక రోగ్ నేషన్, ఒక టెర్రరిస్ట్ కంట్రీ, ఒక ఫెయిల్డ్ రాజ్యం ఇవాళ గ్లోబల్ డిప్లొమసీలో ఒక ఉన్నత స్థానంలో కూర్చునే పరిస్థితిని మన ప్రైమ్ మినిస్టర్ కల్పించాడు కదా. ఇండియాకు అవకాశం లేకపోయినా కనీసం పాకిస్తాన్కి అవకాశం ఉండదు కదా. ఎందుకు ఈ పరిస్థితి తెచ్చుకున్నాం మనం? కారణం ఏంటంటే మన ప్రైమ్ మినిస్టర్ న్యూట్రాలిటీని వదిలేసి వెస్ట్ ఏషియాలో ఇరాన్ పైన వార్కు ఒక 24 గంటల ముందు కొంపలు మునిగినట్టు ఆదరాబాదరగా ఇజ్రాయెల్కి వెళ్ళి నెతన్యాహు, ప్రపంచమంతా తిడుతున్న నెతన్యాహు, అమెరికన్ మిత్ర దేశాలే తిడుతున్న నెతన్యాహు, ఇజ్రాయిల్లోనే ప్రజలు వ్యతిరేకించిన నెతన్యాహును కౌగలించుకొని మామూలుగా అష్యూరెన్స్ ఇచ్చి నాకు ఇజ్రాయిల్ ఫాదర్ ల్యాండ్, మదర్ ల్యాండ్ నానా మాటలు మాట్లాడించారు. ఏం సాధించాం మనం? ఇది చేస్తుండకపోతే ఇలా మనం బీన్ ఎట్ హయ్యర్ పొజిషన్ కదా. ఎందుకంటే మనకి ఇరాన్తో మంచి రిలేషన్స్ ఉన్నాయి, ఇజ్రాయిల్తో మంచి రిలేషన్స్ ఉన్నాయి, సౌదీ, యుఏఈ, ఈ గల్ఫ్ నేషన్తో మంచి సంబంధాలు ఉన్నాయి. మనకు ఒక్కరికి అందరితో మంచి సంబంధాలు ఉన్నాయి, ఇంకెవరికి లేవు. మీకు అమెరికాకు ఇరాన్తో లేవు, రష్యాకు మీకు ఇరాన్తో ఉన్నాయి. కానీ ఇరాన్ వైపు ఉన్న దేశంగా రష్యాని చూస్తారు. అఫ్కోర్స్ రష్యాకి ఇజ్రాయెల్ రిలేషన్ ఉండొచ్చు. చైనా అమెరికాకు అనుకూలం కాదు. సో మీకు చైనాను వన్ సైడ్గా చూస్తారు, రష్యాను ఒకవైపే చూస్తారు. పాకిస్తాన్కి అయితే అసలు 2 దేశాలతో గొప్ప సంబంధాలు లేవు. అమెరికా ఇక మరి కేవలం భారత ప్రధానమంత్రి ఒక్కరికే అవకాశం ఉండేది. ఎందుకంటే మనం ఇజ్రాయెల్తో మంచి రిలేషన్స్ ఉన్నాయి, గల్ఫ్ దేశాలతో మంచి రిలేషన్స్ ఉన్నాయి, ఇరాన్తో మంచి రిలేషన్స్ ఉన్నాయి. ఆ అద్భుతమైన అవకాశాన్ని నరేంద్ర మోడీ ఒక ఫెయిల్డ్ డిప్లొమసీ వల్ల కంప్లీట్గా కోల్పోయి ఇవాళ ఇండియా ప్రతిష్ట దెబ్బతిని అంతర్జాతీయంగా పాకిస్తాన్ ప్రతిష్ట పెరగటానికి కారణమైతే ఒక భారతీయుడిగా, దేశభక్తియుత భారతీయుడిగా బాధ అనిపించదా? సో మాకు ఆయన మేము విశ్వగురు అని మనం చెప్పుకుంటే సరిపోతాం. మన విశ్వగురు ప్రపంచం చెప్పాలి, మనం చెప్పుకుంటే కాదు కదా. సో మనం విశ్వగురు అని చెప్పుకోవడం, టైటిల్ ఇచ్చుకుంటే సెల్ఫ్ స్టైల్గా టైటిల్ ఇచ్చుకుంటే అయిపోతుందా? విశ్వగురు కావాలి, నిజంగా కూడా విశ్వగురు భారతదేశం. కానీ మరి విశ్వగురుని పక్క పెట్టాను, అది పట్టే అద్దు పరిగమాలిన బ్రహ్మరాక్షసి విశ్వగురుమో పక్కకు పోయి బ్రహ్మరాక్షసమో మీకు తీర్పులు చెప్పి బ్రహ్మరాక్షసమో మీకు ప్రధాన స్థానంలో కూర్చుంటే బాధేస్తుందా? ఉండదు ఏదా? సో పాకిస్తాన్కి అవకాశం ఎందుకు వచ్చింది? ఇట్స్ ఎ ఫెయిల్డ్ డిప్లొమసీ ఆఫ్ నరేంద్ర మోడీ వల్ల వచ్చింది.
ఎందుకంటే ఇండియాకు రావాల్సిన అవకాశం కాస్త పాకిస్తాన్కి వచ్చింది. ఇవాళ ఆల్రెడీ ఈ డిప్లొమసీలో కనుక విజయం సాధిస్తే ఏం జరుగుతుంది? ఒకటి, అమెరికా పాకిస్తాన్ల బంధం మామూలుగా పెరగదు. ఎందుకంటే ఇరాన్ పాకిస్తాన్తో ఇప్పటికే అమెరికా చాలా క్లోజ్. ఎందుకు క్లోజ్? 1970sలోనే చైనా అమెరికాల మధ్య ప్రెసిడెంట్ నిక్సన్ అమెరికా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కోల్డ్ వార్లో రష్యాకు, సోవియట్ యూనియన్కు వ్యతిరేకంగా చైనాను కలుపుకోవాలని అమెరికా ఆలోచించినప్పుడు ఆ ఫెసిలిటేట్ చేసింది పాకిస్తాన్. అంటే యుఎస్కు చైనాకు రిలేషన్స్ లేవు. పాకిస్తాన్ తెలివిగా అమెరికాతోనూ చైనాతోనూ రిలేషన్స్ కలిగి ఉన్నది. దాంతో యుఎస్ చైనా మీడియేషన్ 70sలో పాకిస్తాన్ చేసింది. తర్వాత ఆఫ్ఘనిస్తాన్ పరిణామాల నేపథ్యంలో సోవియట్ బలగాలు ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నప్పుడు మళ్ళీ అమెరికన్ ఆఫ్ఘాన్ పాలసీలో పాకిస్తాన్ కీలక దేశమైంది. ఇప్పుడు ఇరాన్ పాలసీలో కూడా అమెరికాకు పాకిస్తాన్ కీలకమైంది. అయితే ఎందుకంటే ఇస్లామాబాద్ వేదికగా చర్చలు జరిగి యుద్ధం ఆగిపోతే ఇవాళ పాకిస్తాన్ స్ట్రాటజిక్ నెసెసిటీ ఫర్ అమెరికా. అమెరికాకు పాకిస్తాన్ అవసరం అనేక రెట్లు పెరిగిపోతుంది. ఇది మన భారతదేశంతో సంబంధాలపైన తీవ్రమైన ప్రతికూల ప్రభావం పడదు. ఇప్పటికే ట్రంప్ ఐ లవ్ పాకిస్తాన్ అంటున్నాడు. పాకిస్తాన్ హషీమ్ ఈజ్ మై ఫేవరెట్ అంటున్నాడు. సో మీకు అందువల్ల అమెరికా పాకిస్తాన్ నెక్సెస్ పెరుగుతుంది. చైనా చైనా అంటే పోనీయండి, మొదటి నుంచి చైనాకు పాకిస్తాన్ నెక్సెస్ కుంది, కొంపలేం కొత్తగా మునిగేది లేదు. కానీ రష్యా ఈజ్ అ గ్రేట్ ఫ్రెండ్ ఆఫ్ ఇండియా. మనకు ఇండియా పాక్ వార్ అప్పుడు కూడా రష్యా మన వైపు ఉంది. ఇవాళ మీరు గమనించండి, రష్యాకు ఇరాన్ పై యుద్ధం ఆగడం ముఖ్యం. ఎందుకంటే ఇరాన్ ఇస్ ద రష్యన్ అలై. ఇరాన్ యుద్ధం ఆగడం రష్యాకు కీలకం, ఇరాన్ కాపాడడం రష్యాకు కీలకం. ఆ పని ఎవరు చేస్తున్నారు? ఇప్పుడు యుద్ధం ఆపి ఇరాన్ కాపాడే పని పాకిస్తాన్ చేస్తుంది. సో అందువల్ల రష్యా రెస్పెక్ట్ ఫర్ పాకిస్తాన్ ఇన్ రష్యన్ డిప్లొమసీ పెరుగుతుంది. చైనా ఇవాళ బిగ్గెస్ట్ బెనిఫిషియరీ ఆఫ్ ఇరానియన్ ఆయిల్. సో ఇరాన్ వార్ వల్ల చైనా సతమతం అవుతుంది. ఎందుకంటే చైనాకు గల్ఫ్ దేశాలతో మంచి రిలేషన్స్ ఉన్నాయి, ఇజ్రాయెల్తో పంచాయతీ లేదు, ఇరాన్తో బ్రహ్మాండమైన రిలేషన్స్ ఉన్నాయి. సో ఇప్పటికే బలంగా ఉన్న చైనా పాకిస్తాన్ నెక్సెస్ పెరుగుతుంది. 3. 4వది మరింత ప్రమాదకరం ఏంటంటే గల్ఫ్ దేశాలకు పాకిస్తాన్కు మధ్య స్నేహము, స్ట్రాటజిక్ బాండ్ పెరుగుతుంది. ఇప్పటికే సౌదీ అరేబియా పాకిస్తాన్ల మధ్య కాంప్రిహెన్సివ్ డిఫెన్స్ అగ్రిమెంట్, నాటో తరహా ఒప్పందం కుదిరింది. అంటే ఒక దేశంపై దాడి చేస్తే మరో దేశం తనపై దాడి చేసినట్టుగా భావిస్తుంది. ఈ సౌదీ అరేబియా పాకిస్తాన్ల మధ్య కుదిరిన ఈ డిఫెన్స్ అగ్రిమెంట్ తుర్కీ కూడా చేరుతుందని కూడా అంటున్నారు. చైనా చేరకపోయినా పాక్ సౌదీ అరేబియా నెక్సెస్ పెరుగుతుంది. ఎందుకంటే ఈ వార్ తక్షణం ఆపాలని కోరుకునే దేశాల్లో సౌదీ అరేబియా ముందుంటుంది. ఎందుకంటే ఆ దేశానికి తీవ్ర నష్టం జరుగుతోంది. యుఏఈ ముందుంటది. ఇప్పుడు ఈ దేశాలన్నిటికీ మనకు చాలా అవసరం ఉన్న దేశాలు ఇవి. ఎందుకంటే మన 2/3 ఆఫ్ ఆయిల్ ఇంపోర్ట్స్ అక్కడి నుంచే వస్తాయి. సో సౌదీ, యుఏఈ, ఖతార్ ఈ దేశాలందరికీ కూడా పాకిస్తాన్ ఇవాళ అత్యంత అవసరమైన ఆప్తమిత్ర దేశంగా మారిపోతుంది. సో ఇండియాకి ఎంత ప్రమాదం మీరు చూడండి. వెస్ట్ ఏషియా, సౌత్ ఏషియాలోనే దిక్కులేని దేశంగా మనం పాకిస్తాన్ మార్చాలనుకుంటే ఎక్స్టెండెడ్ ఏషియాలోనే పాకిస్తాన్ పవర్ఫుల్ అవుతుంది. ఎందుకు కావాలి పాకిస్తాన్? అదొక ఫెయిల్డ్ స్టేట్, డెమోక్రసీ లేదు, ఎకానమీ ఘోరంగా ఉన్నది, అడక్క తినే పరిస్థితిలో ఉంది. అలాంటి పనికిమాల దేశం ఇలా ఈ వెస్ట్ ఏషియా పీస్ ప్రాసెస్ కు కేంద్ర బిందువు అవుతుంటే భారతదేశం మేము విశ్వగురు, మేము G20 సమావేశాలు జరిపి పబ్లిసిటీ ఇచ్చుకుంటాం. ఈ గోల్ ఏంటంటే పబ్లిసిటీ గోలా? మనం విశ్వగురు అని చెప్పుకోవడం కాదు కదా. ఇప్పుడు మనం ఏ ఇంటర్నేషనల్ కాన్ఫ్లిక్ట్ ఆపాయని చెప్పండి. ఇప్పటికీ ఈ 11 ఏళ్లలో నరేంద్ర మోడీ నాయకత్వంలో భారతదేశం ఏ అంతర్జాతీయ కాన్ఫ్లిక్ట్ ఆపింది చెప్పండి. సో మీకు పాకిస్తాన్ బంగ్లాదేశ్ నెక్సెస్ పెరిగింది, చైనా నేపాల్ నెక్సెస్ పెరిగింది, చైనా మాల్దీవ్స్ నెక్సెస్ పెరిగింది. సో చైనీస్ ఫుట్ ప్రింట్ పెరుగుతోంది సౌత్ ఏషియాలో, పాకిస్తాన్ ఇమేజ్ వెస్ట్ ఏషియాలో పెరుగుతోంది. మనకు ఎవరితో ఈ మధ్య సంబంధాలు పెరిగాయంటే ఈ ప్రాసెస్ తాలిబాన్తో పెరిగాయి. పాకిస్తాన్కు తాలిబాన్ రిలేషన్ దెబ్బతిన్నాయి, ఇండియా తాలిబాన్ రిలేషన్ పెరిగాయి. పాకిస్తాన్ కోమోస్ అమెరికాతో, చైనాతో, రష్యాతో, సౌదీ అరేబియాతో, ఇరాన్తో సంబంధాలు పెంచుకుంటే మనం తాలిబాన్తో పెంచుకున్నాం ఈ మొత్తం ప్రాసెస్లో. సో ఏంటిది మన ఫారెన్ పాలసీ? ఆశ్చర్యమిస్తుంది.
పరిమాణ తాలిబాన్తో సంబంధాలు ఏంటండి? దరిద్ర తాలిబాన్తో సంబంధాలు పెంచుకుంటూ మన ఆనందపడ విశ్వగురు అయిపోతామా? సో పాకిస్తాన్ తాలిబాన్తో ఒక్క దేశంతోనే సంబంధాలు తగ్గాయి, మిగతా అన్ని దేశాలతో సంబంధాలు పెరుగుతున్నాయి. చూడండి మీరు. సో ఎంత ప్రమాదకరమైన అంటే ఈజిప్టు, తుర్కీ లాంటి ఇస్లామిక్ ప్రపంచంలో అతిపెద్ద దేశాలు, నాటో సభ్య దేశమైన తుర్కీ, ఇలాంటి దేశాల సరసరి వాళ్ళ పాకిస్తాన్ ఉంది. ఇండియా ఉండాల్సిన దేశం ఇది. మీకు ఆల్రెడీ ఆపరేషన్ సింధూర్ సమయంలో తుర్కీ పాకిస్తాన్ నెక్సెస్ కూడా చూసాం. అంటే ఎంత ప్రమాదకరమైన స్థాయిలో నరేంద్ర మోడీ ఫారిన్ పాలసీ, డిప్లొమసీ ఇండియాను దెబ్బతీస్తోంది, పాకిస్తాన్కు ప్రయోజనం కలిగిస్తోంది. రేపు పాకిస్తాన్ మనపై తీవ్రవాద దాడులు జరిపితే, మన ఆపరేషన్ సింధూర్ జరిపితే, ఇంత ప్రాధాన్యత పెరిగిన పాకిస్తాన్ మనం అటాక్ చేయగలమా? మనం ఒకసారి ఆలోచించుతాం. ఎంత ప్రమాదకరం. పాకిస్తాన్ ఐసోలేట్ చేయగలగాలి మనం, కానీ పాకిస్తాన్ బలోపేతం అయితే పాకిస్తాన్ ముట్టుకోలేం కదా మనం. సో వాడు తీవ్రవాద దాడులు చేసినా అందుకే కదా ఢిల్లీ అల్లర్లు, ఢిల్లీ పేలుడు జరిగిన ఇప్పటి వరకు ఆపరేషన్ సింధూర్ మళ్ళీ మొదలు కాలే. ఒక్క మాట మన ప్రైమ్ మినిస్టర్ కానీ, అమిత్ షా కానీ, మీకు రాజ్నాథ్ సింగ్ కానీ పాకిస్తాన్ కో దేఖ్లేంగే అని అంటలేరు. మీరు గమనించండి, ఎక్కడ అంటలేరు. ఢిల్లీ పేలుతుంది ఎందుకు? సౌదీ అరేబియాకు పాకిస్తాన్కు ఒప్పందం కుదిరింది. సో మనం డిప్లొమాటిక్ ఫెయిల్యూర్ వల్ల ఇలా ఢిల్లీలో అల్లరి ఆపరేషన్ సింధూర్ కంటిన్యూ అవుతుంది. పహల్గాన్ తర్వాత మన స్టేట్మెంట్లు చూడండి మీరు, ఢిల్లీ పేర్లతో స్టేట్మెంట్ చూడండి, కంప్లీట్లీ డిఫరెంట్. పహల్గాన్ తర్వాత ఎక్కడున్న భూమి అంచుల చివరనున్న పట్టుకొని అంతు చూస్తామన్నారు. ఇప్పుడు ఎందుకు అంటలేరు? ఎందుకు ఎక్కడ అంటలేరు? మీరు గమనించండి. బెంగాల్, అస్సాం ఎన్నికలను అంటలేరు పెద్దగా. మరి ఎందుకు అంటలేరు పాకిస్తాన్? ఇది ఒక్కటే ఎగ్జాంపుల్ కదా పాకిస్తాన్కి డిప్లొమాటిక్ ఇంపార్టెన్స్ పెరిగింది అని. ఇలా బెంగాల్, అస్సాం ఎన్నికలు బార్డర్ స్టేట్స్ లో జరిగేది. పాకిస్తాన్ తిట్టడం అనేది మన వాళ్ళకి తెలంగాణ ఎన్నికలు జరిగినా, తమిళనాడు ఎన్నికలు జరిగినా పాకిస్తాన్ తిట్టి ఓట్లు తెచ్చుకుంటుంది బీజేపీ. ఇప్పుడు ఎందుకు మాట్లాడతలేరు మరి? అంటే అప్పుడు అడపాదడప ఎక్కడొస్తారు అనొచ్చు, కానీ మెయిన్ అటాక్ ఇప్పుడు బీహార్ ఎలక్షన్ మీరు ఎప్పుడైనా పాత లెక్కలు చూడండి, పాకిస్తాన్ తిట్టడం ఒక ప్రధాన అంశంగా ఉంటుంది. ఇప్పుడు ఎందుకు లేదు మరి? దీనికి ఆన్సర్ ఉండాలి కదా. అంటే క్లియర్గా పాకిస్తాన్కు ఇంటర్నేషనల్ కమ్యూనిటీలో రెస్పెక్టబిలిటీని పెరగటానికి కారణం ఇండియా ఆ స్థానాన్ని వదులుకోవడమే. మనం ఆ సీట్లో హెడ్ మాస్టర్ కూర్చోకపోతే అటెండర్ కూర్చుంటాడు. ఎందుకు కూర్చుంటాడండి? ఇప్పుడు హెడ్ మాస్టర్ సీట్లో హెడ్ మాస్టర్ కూర్చోకపోతే ఎవరో కూర్చుంటాడు, ఖాళీ ఉంటుందా? ఎవరు లేకపోతే 10 మంది రోజు స్టూడెంట్ వచ్చి కూర్చుంటాడు. వాడు ఏది ఆల్రెడీ చేసే స్టూడెంట్ ఒకటి ఉంటాడు కదా, వాడు పోయి కూర్చుంటాడు. మీ స్కూల్లో ఎప్పుడైనా చూడండి, టీచర్లు హెడ్ మాస్టర్ ఏమైనా బయటికి వెళ్ళారు అనుకోండి, హెడ్ మాస్టర్ సీట్లో రోజు స్టూడెంట్ అయినా కూర్చుంటాడు, వాచ్మెన్ కూర్చుంటాడు, ఆఫీస్ బాయ్ కూర్చుంటాడు, 10 మంది కూర్చుంటాడు. ఇప్పుడు అదే పరిస్థితి. ఇండియా లాంటి గొప్ప దేశం ఆ డిప్లొమసీలో స్థానాన్ని వదిలేసుకుంటే నరేంద్ర మోడీ ఫారిన్ పాలసీ వల్ల ఇలా పాకిస్తాన్ లాంటి ఒక పనికిమాలిన దివాళా కోరి దేశం ఆ సీట్లో కూర్చుంటుంది. అది ఎంత బాధ అనిపిస్తుంది ఒక భారతీయుడిగా మనకు.